ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. మనందరం ఎంతోమంది ఎన్నో రకాల ఆఫీసర్‌లను చూసుంటాం. కాకినాడ కలెక్టర్ గారిని నేనైతే ఫస్ట్ టైము ఇలాంటి ఆఫీసర్‌ని చూడటం. షాన్ మోహన్ గారు ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ప్రజలకి పిలుపునిచ్చింది ఏంటి అంటే, తనతో పాటు ఉన్న ఆఫీసర్లందరికీ న్యూ ఇయర్ గానీ, సంక్రాంతికి గానీ వస్తే ప్రతి ఆఫీసర్‌కి వచ్చి బొకేలు గానీ, ఫ్రూట్స్ గానీ ఏమైనా తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి ఇవ్వడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కానీ షాన్ మోహన్ గారు చెప్పింది ఏంటి అంటే, అలాంటివేవీ తీసుకురావద్దు. కిందటిసారి పుస్తకాలు, బుక్సు, పెన్సిల్స్ ఇలాంటివన్నీ పిల్లలకి తీసుకొచ్చిచ్చారు. కాకినాడ జిల్లాలో 100 హాస్టల్స్ ఉన్నాయి. దాంట్లో 15,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ప్రతి స్టూడెంట్స్‌కి వాళ్ళకి ఫ్యాన్స్ గానీ, ట్యూబ్ లైట్లు గానీ, ఇన్వర్టర్ గానీ, మస్కిటో మ్యాట్స్ కానీ ఇవన్నీ ఏర్పాట్లు చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో 10-12 లక్షల రూపాయలు పెద్ద మొత్తంలో చాలా డబ్బులు ఖర్చవుతుంది. మస్కిటో మ్యాట్స్ గానీ, వాటికి గానీ, ఇన్వర్టర్స్ గానీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నా ఆడపిల్లలున్న హాస్టల్స్‌లో చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకని అందరూ కలిసి చేస్తే బావుంటుందనే ఉద్దేశంతో ఆయన ఇట్లాంటిది ప్రవేశపెట్టారు. ఒక బ్యాంక్ అకౌంట్ ఆఫీసర్లకి. మీరు నన్ను కలవడానికొస్తే నాకు బొకేలు, గికేలు ఇట్లాంటివి తేకుండా పిల్లలకి చేతనయ్యే సహాయం చేయండి. చేసిన వాళ్ళలో ఎవరైతే బాగా ఎక్కువ చేస్తారో వాళ్ళలో ఒక 20 మందికి సర్టిఫికేట్ రూపంలో ఇవ్వబడతాయని చెప్తున్నారు. దీంట్లో 360 కెమెరాలు కావాలి. సీసీ కెమెరాలు ఆడపిల్లలున్న హాస్టల్స్‌లో. అంతేకాకుండా 15,000 మంది పిల్లలున్నారు. వీళ్ళందరికీ ట్యూబ్ లైట్స్ గానీ, ఏమైనా కావాలి అన్నా. అంతేకాకుండా 100 మంది కాకినాడలో హాస్టల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి అంటే ఎన్ని చూసుకోవాలి చెప్పండి హాస్టల్స్ అంటే. వాళ్ళ భోజనం సదుపాయం గానీ, రూములు గానీ, ఫ్యాన్లు గానీ, బెడ్స్ గానీ ఇలాంటివి చాలా ఖర్చుతో కూడుకున్నవి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి ఆఫీసరు కూడా ఎంతో అంత ప్రజలకు చేయాలి, పిల్లలకి ఎట్లాంటి చదువుకునే పిల్లలకి చేయూత ఇవ్వాలని ప్రోత్సహించడం చాలా గొప్ప విషయం. ప్రతి ఆఫీసర్ కూడా ఇలాగే ఉండాలి. ఎదుటివాడికి సహాయం చేయాలనే మనస్తత్వం ఉంటే అదే చూసి వాళ్ళ పిల్లలు కూడా నేర్చుకుంటారు. మా పిల్లలు కూడా న్యూ ఇయర్‌కి ఆఫీసర్ల పిల్లలు కదా అని చెప్పి అక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి వెళ్ళరు. ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ ఇలాంటి పిల్లల స్కూళ్ళకి గానీ వెళ్ళి గవర్నమెంట్ స్కూల్‌లో పిల్లలకి గానీ వెళ్ళి వాళ్ళకి ఏదైనా పంచడం చేయటం చేస్తూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం కలెక్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఆఫీసరు కూడా ఇలాంటి పిల్లలకు ఉపయోగపడే పనులు చేయండి. వాళ్ళకి ఏం కావాలో ఫ్యాన్ల రూపంలోనో, ఇన్వర్టర్ల రూపంలోనో కొనేసి మీ దగ్గరలో ఉన్న ఆఫీసర్లకు అందజేయటమో, లేకపోతే దాని ద్వారా అకౌంట్‌లో డబ్బులేయటమో చేయండి. ఓకేనా? అందరూ ఇలాంటి పనులు ప్రతిసారి ప్రోత్సహించే నాయకులు గానీ, ప్రోత్సహించే ఆఫీసర్లు గానీ ఉండరు. ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఓకే?